సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. ఓకే, నేను ఒక కొత్త టాపిక్తో అయితే వచ్చేసాను. ఒక పర్సన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు, తప్పకుండా అడగండి రామ్మోహన్ సార్ నమ్లే గారిని అన్నారు. సో అడిగేస్తున్నానండి. మీరు పెట్టిన కామెంట్ అయితే, మనిషి ప్రవర్తనలో ఎక్కువ భాగం జన్మతః వస్తుందా లేక పర్యావరణం వల్ల ఏర్పడుతుందా అని అడుగుతున్నారు. ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ అమ్మా, కాంబినేషన్ ఆఫ్ బోత్. జీన్స్ అనేది ఒక కాన్సెప్ట్. మనకి జీన్స్ మన పిడి అంటాం, మనం తెలుగులో పిడి అంటే జనరేషన్. 7 జనరేషన్ బ్యాక్ నుంచి, అంటే 7కి వెనకాల కాదు, 7 నుంచి రైట్ నౌ వరకు, మన ఇమీడియట్ పేరెంట్స్ వరకు. అంటే మనకి 7 అంటే ఎట్లా, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా ఒక 3 తరాలు అట్లా. 7లో జీన్స్ జంప్ అంటే మన ముత్తాత యొక్క తండ్రి యొక్క క్యారెక్టర్ రావచ్చు ఇక్కడ అబ్బాయికో అమ్మాయికో. మనకి కన్ఫ్యూజ్ అవుతాము, అరే వీళ్ళ పేరెంట్స్ చాలా మంచివాళ్ళే, ఇతను ఇంత చెడ్డవాడు ఎందుకు, అంటే వాళ్ళ జీన్స్ ఎస్, అందుకని జీన్స్ జంప్ అనేసి అక్కడి నుంచి వచ్చి ఉంటాయి. కానీ మనకి అన్ఫార్చునేట్లీ మనకి మహా అయితే మన ముత్తాత గురించి తెలుసు, అది కూడా థర్డ్ పార్టీ రెఫరెన్స్తోనే. తాత వరకు తెలిస్తే తెలియవచ్చు. చాలామంది తల్లిదండ్రులు తొందరగా దే ఆర్ పాసింగ్ ఆన్, మనవలు చిన్నగా ఉన్నప్పుడే తాతల గురించే వీళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా మా ఫాదర్ టైప్ మా అమ్మమ్మ తెలుసు. నేను ఒక 10-12 ఇయర్స్ ఉండేంతవరకు మా అమ్మమ్మ ఉండింది, ఐ నో హర్. కానీ మా ఫాదర్ సైడ్ పేరెంట్స్ నేను చిన్నగా ఉన్నప్పుడే దే పాస్డ్ అవే. అలాగే మా అమ్మ యొక్క నాన్న కూడా. ఒకవేళ అంతా లాంగ్విటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నా కూడా తాత ముత్తాత అంతకు మించి పోదు. దిస్ ఈజ్ వన్ థింగ్. జీన్స్ ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. అంటే 7 జనరేషన్స్లో ఎవరితో ఒకటైనా వస్తుందంట, ఎవరితోనైనా రావచ్చు. అందుకే మనం ఒక్కసారి ఆశ్చర్యమైన మాట తీరైనా, ఎనీథింగ్ పని అయినా, ఎనీథింగ్ రావచ్చు. అయితే వాటంతలా అవి దే కెనాట్ కమింగ్ టు ప్లే. వాటి ఒక్కదాంతో ఫలితం ఉండదు. ఎన్విరాన్మెంట్ తోడు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దొంగ బుద్ధి అనుకోవాలి, బయట వీళ్ళతోని దొంగతోని సాహచర్యము, దొంగతనం చేయడానికి అవకాశము దొరకాలి. మంచివాడు దొంగతనం చేయడానికి అవకాశం ఉన్నా కూడా దొంగతనం చేయడు. జెనెటిక్గా దొంగ బుద్ధి ఉన్నవాడు ఛాన్స్ దొరికితే చేస్తుంటాడు. అయితే పెద్దదైనా చిన్నదైనా దొంగతనమే. చాలామంది చిన్న వస్తువులు దొంగతనం చేస్తారు, పెద్దవి చేయరు. చిన్న అంటే దీని గురించి పట్టించుకోరనో, లేకపోతే వాడికి అది అవసరమో. హోటల్లో ఇంచి స్పూన్స్ జోలో పెట్టుకుని మనకి సుబ్రహ్మణ్యం అనేసి కమెడియన్ ఒక ఆయన చనిపోయారు. ఆయనది ఏదో ప్రోగ్రామ్ ఉండింది, ఆయన ఏదో ఉండింది, ఆనందో బ్రహ్మలో ఇవన్నీ సరదాగా వచ్చేవి. తినేసి అది పెట్టుకుంటారు, జీవోలో పెట్టుకుంటారు. ఇలాంటివి ఏదో హోటల్లో పోతే పెన్నులు ఇవి స్క్రిబినింగ్ ప్యాడ్స్ ఉంటాయి, తలా ఒకటి ఉంటుంది. కొంతమంది దే డోంట్ టేక్ ఇట్, వీళ్ళు 2-3 ఎక్స్ట్రా తీసుకొస్తారు. అంటే వాడు దే మే రీడిస్ట్రిబ్యూట్ ఇట్ ఆల్సో. సో ఈ చిన్న వాటిని వీ నీడ్ నాట్ టేక్ ఇన్ టు కౌంట్, బట్ అదే పనిగా పెద్దవి చేయకూడదు. సో మంచి లక్షణాలు కానీ చెడ్డ లక్షణాలు కానీ జెనెటికల్గానే వస్తాయి. కానీ వాటిని వ్యవసాయం చేయడానికి, వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అంటే బ్రాడర్ మీనింగ్లో ఏంటంటే పుట్ టు యూస్, ఇంప్లిమెంట్ చేయడానికి అట్మాస్ఫియర్లో, ఎన్విరాన్మెంట్లో, మన సొసైటీలో, మన కంపెనీలో, మన కమ్యూనిటీలో మనకి అవకాశము, స్కోప్ ఉన్నప్పుడే ఇవి ఫలదీకృతం చెందుతాయి, ఫ్రూటిఫై అవుతాయి. సో వీటికి ఉన్నప్పుడు రాదు. అయితే మనిషి అన్నవాడు ఎలా ఉండాలంటే, మన మేనేజ్మెంట్లో స్వాట్ అనాలిసిస్ అని ఒకటి, SWOT, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. దానికి తెలుగులోనేసే 6 Aలు. 6 A, ఏలో ఏ చిన్నది పొట్టిది ఏ. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు, ఇట్లా 6 ఏలతో వస్తుంది. ఇంగ్లీష్లోనేమో Wతోనే 5 పదాలు, వాట్, వెన్, వేర్, వై. ఒకటి H, హౌ. వాట్, వెన్, వేర్, హూ, అలా 5+1. తెలుగులో మటుకు 6 ఏలే వచ్చాయి. నేను కన్స్ట్రక్ట్ చేశాను మన తెలుగు వాళ్ళ కోసం అనేసి. ఈ బుక్లో ఎక్కడ దొరకదు మీకు. ఎక్కడి నుంచి మాట్లాడతారండి అసలు మీరు? అంటే మనం ఆలోచన కెపాసిటీ పెంచుకోవాలి. ఎవరికైనా వస్తాయి, కానీ ప్రయత్నం చెయ్యము. మనం ప్రయత్నం చేసి ఒకటి పద్ధతి పట్టుకుంటే ఇవన్నీ కొన్ని, అంటే ఈ ఇన్హెరెంట్ టాలెంట్ మన ఫాదర్స్ నుంచి ఎప్పుడో ఒకసారి జీన్స్ జంప్ అన్నట్టు. కానీ ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయండి, డార్మెంట్గా ఉంటుంది, లోపల ఉంటాయి. మూత తీస్తే కదా బయటకు వచ్చేది. మూత తీయకపోతే పామైనా కూడా బుట్టలో ఉంటే ఏం చేయదు, బుస కొడుతుంది, బయటకు వచ్చేస్తుంది. అది చెడు లక్షణాలకి పాముతో కంపేర్ చేస్తున్నా. మంచి కూడా అంతే, లడ్డు ఉంది లోపల. లడ్డు ఉంటే వాట్ ఈస్ ద యూజ్?
నువ్వు తీసి తినాలి కదా ఓపెన్ చేసి. అట్లా ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్. అండ్ ఈ స్వాట్ అనాలిసిస్ మనం చేసుకునేసి మనకి మంచి లక్షణాలు ఏవేవితే ఉన్నాయో అంటే స్ట్రెంగ్త్స్, అది వెల్కమ్. దాని గురించి మనం ఫోకస్ చేయాలా, చేయక్కర్లా. మన వీక్నెస్ గురించి మనం ఫోకస్ చేయాలి. మనకి ఏదైతే వీక్నెస్ ఉందో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో వాట్ వీ సే ఫ్యూయల్ టు ద ఫైర్. నాలో ఉండే బ్యాడ్ క్వాలిటీ ఫైర్, బయట ఫ్యూయల్ ఉంటుంది. ఈ ఫైర్ ఫ్యూయల్ దగ్గరికి పోవద్దు, దూరం ఉండాలి. ఈ ఫైర్ ఏదో డిమ్ముగా ఉంటుంది, దానికి ఏం చేసే కెపాసిటీ ఉండదు, ఫ్యూయల్ యాడ్ అయితే మటుకు చేస్తుంది. సో దీన్నే వీ హ్యావ్ టు డ్వార్ఫ్ ఇట్, DWRF, పొట్టి చేసి డిమ్ చేసి. ఇంకోటి చెప్తాం మరి, తగ్గించాలి అంటారు. తగ్గించాలి, చెప్పు కింద పెట్టి ఉంచాలి, అణిచిపెట్టాలి ఆల్ బ్యాడ్ క్వాలిటీస్. బయటికి దానికి రావద్దు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆడవాళ్ళు చూస్తే చొంక ఖర్చుకుంటున్నారు అంటారు చూడు, దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ దెమ్సెల్స్. అటువంటి వాళ్ళు ఆడవాళ్ళ దగ్గరతో మాట్లాడొద్దు, దూరంగా ఉండాలి. యూ అవాయిడ్ దేర్ కంపెనీ. కొంతమంది వైన్ కనిపిస్తే తాగలేక ఉండలేరు. డోంట్ గో టు ద వైన్ షాప్, డోంట్ గో ఎంటర్టైన్ ద కంపెనీ ఆఫ్ ఏ డ్రంకర్స్. ఏవి చెడు ఏదైతే మనకి ఈ చెడు చెయ్యడానికి మనకి లోపల కెటలిస్ట్ అంట, మన ఉత్ప్రేరకమైతే మన లోపల ఉందో అటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న వాటికి దూరంగా ఉండాలి. మనకు ఇంద్రియ విషయములు అనే కాన్సెప్ట్ అంటాం. మనకు 6 సెన్సరీ ఆర్గాన్స్, అవి బయట వాటికి ఆ వస్తువులు ఉంటాయి, సరిపడే వస్తువులకి. సో యూ షుడ్ కీప్ దోస్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ సూటింగ్ యూ నీడ్ టు బి కీప్ అవే ఫ్రమ్ దెమ్. సో కొంత జెనెటికల్, కొంత ఎన్విరాన్మెంటల్ కన్సి అనేది మనకు ఉంటుంది. ఇంకోటి ఏమంటే మనము బేసికల్లీ వీ షుడ్ బి ఆల్వేస్, మనకి ఎంత చెడు లక్షణము, ఎంత మంచివాడికైనా కొంత చెడు లక్షణము, ఎంత చెడ్డవాడికైనా కొంత మంచి లక్షణం ఉంటుంది. మిగిలిందంతా ఇట్స్ ఏ కాంబినేషన్ రేంజ్. కానీ అల్టిమేట్గా రఫ్గా మనం చెప్పాలంటే కనీసం ఒక 75 to 80% మంచి పాజిటివ్, గుడ్ అండ్ రైట్. ఈ మూడు టెస్టులు పాస్ కావాలి. ఇట్ షుడ్ బి పాజిటివ్, ఇట్ షుడ్ బి గుడ్, ఇట్ షుడ్ బి రైట్. దీనికి ఆపోజిట్ బ్యాడ్, రాంగ్, నెగిటివ్. మన బ్యాడ్, రాంగ్, నెగిటివ్ మనం చూసుకునేసి వాటిని డిమ్ చేయాలి, వీటిని పైకి తీసుకురావాలి. మన థాట్లో ఎప్పుడో ఒకటి మనం పాజిటివ్గా ఉండి ఏదో చదువుకుంటున్నాము, రాసుకుంటున్నాము, మంచి కంపెనీలో ఉంటున్నాము, మ్యూజిక్ వింటున్నాము అన్నప్పుడు చెడు థాటు ఎంటర్టైన్కి బుర్రలోకి వచ్చే అవకాశమే తక్కువ. అదే ద ఫస్ట్ స్టెప్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అందుకే నాకు ఇంగ్లీష్లో సామెత ఉంది, యూ టెల్ మీ యువర్ నేమ్స్ ఆఫ్ యువర్ 4 or 5 ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్, వాట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ అనేసి. అంటే ఆ 4 దగ్గర కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉండాలి. నీ ఫ్రెండ్స్ హూమ్ ఐ నో, ఇఫ్ యూ టెల్ 4 names, ఓ గోవింద్ గడ నీ ఫ్రెండా, గోవింద్ గడ ఫ్రెండ్ చెప్తే అయినట్టే అని అంటుంటాం కదా మనం. అలా దట్ ఈస్ ద కామ్, వెల్ అండ్ గుడ్, మంచి పర్సన్ అంటే ఆ మంచి లక్షణాలే ఉంటాయని అంచనా వేయచ్చు. అదే పనికి మళ్ళీ పనులు చేస్తూ బ్యాడ్ అయితే మాత్రం ఇలాంటి వాళ్ళ అని చెప్పి నువ్వు కూడా అంతే అనే విధంగా ఉంటావు. అయితే ఇక్కడ ఒక అడిషనల్ పాయింట్ యాడ్. ఒక సినిమా వచ్చింది అపరిచితుడు అని టైటిల్తో. ప్రతి ఒక్కళ్ళు అపరిచితుడు ఉంటాడు. అంటే వీడు లోపల ఏంటి అనేసి వీడు బయటపడనిప్పుడు. అంటే ఆ టైంకి రైట్ టైం వచ్చేటప్పుడు డేగ పామును పట్టినట్టు పైన పక్షి షార్ప్ అయి ఉంటుంది. వాటికి పామే ఎట్లా పోతే అంత ఎత్తు నుంచి కింద చూసి పైనుంచి వచ్చేసి పట్టుకొని వెళ్ళిపోతుంది అన్నట్టుగా అంతవరకు ఏం తెలియనట్టే ఉంటుంది. సో అటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి మనము. కొత్త వాళ్ళతోనే వాళ్ళ సంగతి మనకి తెలిసేంత వరకు, వాళ్ళ స్వాట్ మనకి తెలిసేంత వరకు వి షుడ్ నాట్ ఎంటర్టైన్ దెమ్. సో అల్టిమేట్లీ మీరు అన్నదానికి ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ జీన్స్ అండ్ ద ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్. సో ఆ ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ చాలా బాగా పెట్టుకోవాలి. జెనెటికల్ లోపాలు ఏమైనా ఉంటే కవర్ చేసుకోవాలి. దట్ వే యూ కెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఓకే, సూపర్ సార్. నిజంగా చాలా చక్కటి వివరాలు, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో క్వశ్చన్ అడిగినటువంటి సబ్స్క్రైబర్కి కూడా చాలా థ్యాంక్ యూ అండి. మంచి కమెంట్లో అయితే మంచి క్వశ్చన్ అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.